బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాత్రి వేళలో స్వామి దర్శనం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అయితే రాత్రి సమయంలో ప్రత్యేకమైన విశేషాలు ఉంటాయి. ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి అనేక రహస్యాలు వదిలిపెట్టింది. ఇక్కడ పూజలు చేసిన తరువాత స్వామి స్వయంగా ప్రవేశించే అనేక కల్పనలతో భక్తులు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ దేవాలయాన్ని కొంతమంది స్వామి ఆధ్యాత్మిక పరిణామాల ద్వారా ఉద్భవించిన శక్తిగా భావిస్తారు. బౌద్ధ వంశకాలలో బోధి చెట్టుని నమ్మిన భక్తులంతా దేవుని శక్తిని అనుమతి చెందుతూ అత రహస్యంగా ఉన్నారని చెబుతారు. ఈ ఆలయంలో గణపతి విగ్రహం ఆగిపోయినట్లుగా మసూర్ నుండి గణపతి విజయానికి సాక్ష్యంగా చెప్పబడింది. ఇందులో గంగమ్మ నది రూపంలో దేవి మూర్తి కనిపిస్తుంది. ఇది మిస్టిక్ శక్తుల అంచనాలను కలిగించి భక్తులను సంచలనం కలిగిస్తుంది. మణికేశ్వరి దేవి యొక్క ప్రతిమ అపూర్వమైన శక్తి సాధించేందుకు జియాన్ మరియు ధీర్యాన్ని పెంచే అనేక కథలు మరియు పూజా విధానాలు వర్ణించబడతాయి. ఈ ఆలయం భాగవతమ్మ దేవి యొక్క శక్తిని మరియు అద్భుతాలను ప్రచారం చేస్తుంది. ఇక్కడ పూజలు చేసే భక్తులు శక్తివంతమైన అనుభూతిని పొందుతారు. కాళీదేవి మరియు ఆమె భక్తుల పెరిగిన పవిత్రత ఇందులోని మంత్రాల శక్తి మరియు పూజా విధానాల అమలుతో మనసుకు సంతృప్తిని అందిస్తాయి. ఈ దేవాలయానికి సాక్షాత్ శక్తి అనుసంధానం ఉంటుంది. నిస్సందేహంగా ప్రపంచం నుండి నిర్బంధంగా తనని చూపిస్తారు. ఈ దేవాలయాలు భారతదేశంలోని భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తున్నాయి. అలాగే రహస్యాలు, ధర్మం మరియు ఆశ్చర్యాల ద్వారా జన్మించిన విశ్వసనీయతను కలిగిస్తాయి.